హలో అండి అందరికీ వెల్కమ్ టు సిరి పరిచయం. మేమైతే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం తర్వాత ధర్మస్థలికి వెళ్ళాము. ధర్మస్థలి నుండి డైరెక్ట్‌గా ఉడిపికొచ్చి మేము ఉడిపికి రీచ్ అయ్యే టైం వచ్చి నైట్ 1 అలా అయ్యింది. ఇక్కడ డైరెక్ట్‌గా లాడ్జ్ ఒకటి తీసేసుకున్నాము. నైట్ మొత్తం స్టే చేసి మార్నింగ్‌కి వెకేట్ చేసేసాము. పిల్లలకైతే మేము న్యూడిల్స్ అయితే ఇచ్చామన్నమాట. ఓన్‌గా ప్రిపేర్ చేసి ఎలక్ట్రానిక్ కుక్కర్ సహాయంతో. మేమైతే అక్కడ అవైలబుల్లో ఉన్న టిఫిన్స్ అయితే తిన్నాము. పిల్లలు మాత్రం చాలా హ్యాపీ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్‌తో. ఇక ఉడిపిలో శ్రీకృష్ణుని దర్శనానికి అయితే బయలుదేరాము. డైరెక్ట్‌గా వెకేట్ చేసేసి ఇంకా దర్శనానికి వెళ్ళి అటు నుంచి అటు ఇంకా గోవాకి వెళ్ళిపోదాము అనే ప్లాన్ అనమాట మాది. అందుకని మొత్తం నీట్‌గా మళ్ళీ సర్దుకుంటూ ఉన్నామన్నమాట. డైరెక్ట్‌గా వెళ్ళిపోదాము ఇంకా టెంపుల్‌కి. నేనైతే కర్ణాటకకి మొదటిసారి రావడం వల్ల నాకు అన్ని కొత్తగానే కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనమైతే టెంపుల్ దగ్గరకైతే వచ్చాము. స్టార్టింగ్ ద్వారం అయితే ఇలా ఉంటుంది. టెంపుల్‌కి వచ్చేసాము, దర్శనానికి వెళ్తున్నాము అని పక్కన వాళ్ళు చెప్పేదాకా కూడా నాకు అర్థం కావట్లేదు నేను టెంపుల్‌కి వచ్చాను అని. అక్కడ ఉండే ఆర్కిటెక్చర్ అలా ఉందన్నమాట. అదిగోండి కనిపిస్తుంది కదా, అది రథము, శ్రీకృష్ణుల వారి రథము. సరే అయితే ఇప్పుడైతే మనము గుడి లోపలికి వెళ్దాము. గుడి లోపల ఎలా ఉందో గుడి గురించి తెలుసుకుంటూ చూద్దాము. భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం ఒకటి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది, మరి చరిత్ర కూడా ఉంది. అందులో ముఖ్యమైన విశిష్టలేంటో మనం కొంచెంగా తెలుసుకుందాం. నేను దర్శనం టైంలో నేను కొంచెం ఆశ్చర్యపోయింది ఏంటి అంటే, మనం దేవుని దర్శనాన్ని కిటికీలో నుంచి చూస్తాము. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది. అసలు కిటికీ నుంచి దర్శనం చేసుకోవడానికి గల కారణాలేంటి అనే దానికి వస్తే, నిజమైన భక్తులు ఎక్కడుంటే స్వామివారు అక్కడుంటారు అనే దానికి ఈ టెంపుల్ అనేది పెద్ద నిదర్శనం. పూర్వం కనకదాసు అనే గొప్ప భక్తుని కులం తక్కువ వాడనే ఆలయంలోనికి రానివ్వలేదు. అప్పుడు ఆయన గుడి వెనక నిలబడి స్వామిని ప్రార్థించారు. తూర్పు వైపు నుండి కృష్ణుని విగ్రహం భక్తుడి కోసం పడమర వైపుకు తిరిగి ఆయనకు దర్శనం ఇవ్వడానికి గోడకు రంధ్రం పడిందని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. ఇప్పటికీ విగ్రహం పడమర వైపే ఉంటుంది. ఇక్కడ ఉండే విగ్రహానికి ఒక కథ ఉంది. అది ఏంటి అంటే, ఇక్కడ ఉన్న బాలకృష్ణుని విగ్రహాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి భార్య అయిన రుక్మిణీదేవి పూజించిందని, ఆ తరువాత ఈ విగ్రహాన్ని మధ్వాచార్యుల వారు ఇక్కడ ప్రతిష్ఠించారని నమ్ముతున్నారు. ఇక్కడ ఉండే స్వామివారి విగ్రహానికి చేతిలో మజ్జిగ చిలికే కవ్వం మరియు తాడు ఉండడం విశేషం. మరి ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం అయితే జరుగుతూనే ఉంటుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ స్వామివారి దగ్గర ఉండే దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు కొండెక్కనే లేదు.
అద్భుతమైన దర్శనం అయితే జరిగింది. ఇక ఉడిపి నుంచి అయితే వెళ్ళిపోదాము పదండి. అలాగే వెళ్తూ వెళ్తూ బీచ్‌లో ఆగి మరీ వెళ్దాము. ఇలా ఉడిపిలో బీచ్ దగ్గరైతే ఆగి మంచిగా కొంచెం ఫొటోస్ దిగేసి అలా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము గోవాకి. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.